భూమికి దిగివచ్చిన మన్మధుడిలా కనిపిస్తున్నావు. ఈ సమాజంలో ఒక మగవాడిని వాడు మగాడా కాదా అని నిర్ణయించేది ఆడదే. మనుషులను నమ్మితే ప్రాణం తీస్తారు, కానీ జంతువులను నమ్మితే మన కోసం ప్రాణం ఇస్తాయి. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. సమయం గడిచిపోతుంది. పక్షులు జంతువులు చేసే విచిత్ర విన్యాసాలు చూస్తున్న సుగంధికి ఏమీ అర్థం కావటం లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ జంతువులన్నీ ఏం చేస్తున్నాయి? ఎంతగా ప్రయత్నించినా సుగంధికి అర్థం కావటం లేదు. పులి ఆకారంలో ముంగీస తలతో ఉన్న కొన్ని జంతువులు సుగంధిని బంధించిన బోను చుట్టూ ఒక గొయ్యిని తవ్వడం ప్రారంభించాయి. ఏయ్, మీరంతా ఏం చేస్తున్నారు? ఈ బోను చుట్టూ గోతిని ఎందుకు తవ్వుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి పిచ్చి పని చేయడం ఆపేయండి అని గట్టిగా అరిచింది సుగంధి. ఆమె మాటలను అవి పట్టించుకోవడం మానేసి తమ పనిని తాము చేసుకుంటూ పోతున్నాయి. నువ్వు దేనికి భయపడేదానివి కాదు కదా, అలాంటప్పుడు ఎందుకు అరుస్తున్నావు అన్నదా స్వరం. ఒరేయ్ మూర్ఖుడా, వాళ్ళేమి చేస్తున్నారా? వాళ్లను గోతిని తవ్వడం ఆపేయమను. నాకు కోపం వచ్చిందంటే నేనేమి చేస్తానో నాకే తెలియదు అంది సుగంధి. బిగ్గరగా నవ్విందా స్వరం. అప్పుడే నీ మనసులో భయం మొదలయ్యిందా అన్నది. నాది భయం కాదురా, నా కోపానికి ఈ అమాయకపు జంతువులు బలైపోతాయనే బాధ అంది సుగంధి. మళ్ళీ ఇంకా బిగ్గరగా నవ్వింది ఆ స్వరం. కొంతసేపు నవ్వాక, నువ్వు ప్రేమికురాలిగా ఎప్పటి నుంచి మారిపోయావు అన్నదా స్వరం. మనుషులను నమ్మితే ప్రాణం తీస్తారు, కానీ జంతువులను నమ్మితే మన కోసం ప్రాణం ఇస్తాయి అంది సుగంధి. పర్వాలేదే, జంతువులపై నీకు బాగానే ప్రేమ ఉంది అన్నదా స్వరం. నీకు కూడా జంతువులపై నమ్మకం ఉంది కాబట్టే వాటిని నా పైకి ఉసిగొల్పావు అంది సుగంధి. మనిషి శరీరం, కోకిల తల, రెక్కలతో పాటు 6 చేతులు, ఒక్కో చేతిలో ఒక్కో రకమైన వాయిద్య పరికరం ఉన్న ఒక విగ్రహం దగ్గరికి వచ్చింది. అది 10 అడుగుల కన్నా పెద్దదిగా ఉంది. విగ్రహానికి ఇరువైపులా 6 అడుగుల దీపస్తంభాలు, అఖండ జ్యోతులతో కూడిన మంటలు వెలుగుతున్నాయి. ఆ విగ్రహం కాళ్ళ దగ్గర పసుపు, కుంకుమలతో పాటు రకరకాల రంగులతో కూడిన ముగ్గులు ఉన్నాయి. ఆ విగ్రహం కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తున్నట్టు వెలుతురు వస్తుంది. విగ్రహం వెనకాల నుంచి ఒక నీటి కాలువ విగ్రహానికి 2 వైపుల నుంచి పారుకుంటూ వచ్చి విగ్రహానికి ముందు
కొంత దూరంలో ఉన్న కొలనులో పడుతున్నాయి. ఆ కొలనుకు 4 దిక్కులా మనిషి తలపై నిలుచున్న కోకిల బొమ్మలు. కొలను మధ్య భాగంలో ఒక తెల్లని కలువ పువ్వు, దాని మధ్యలో బలికి సిద్ధంగా ఉన్న కొన్ని జంతువులు ఉన్నాయి. కొలనంతా కూడా ఎర్రటి నీటితో నిండి ఉంది. ప్రాణమున్న శవంలా ఉన్న సిద్ధుడిని విగ్రహం ముందర పడుకోబెట్టారు కన్యకలు. స్వరమాధురి ఆ విగ్రహం ముందుకు వచ్చి నిలుచుని పసుపు కుంకుమను పిడికిలిలోకి తీసుకొని విగ్రహం కాళ్ళపైన చల్లి సాష్టాంగ ప్రణామం చేసి, కాకాలిరవా, మా కులదేవత, నీకు శతకోటి ప్రణామాలు. నీ అనుగ్రహాన్ని పొందేందుకు నీకోసం కాకోలాన్ని ముందుగా నీకు నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను అని కొంతసేపు ప్రార్థించాక, నాకు అతి మధురమైన స్వరవశీకరణ శక్తిని ప్రసాదించు తల్లి అని వేడుకుంది స్వరమాధురి. ఇక్కడ మీకో విషయాన్ని చెప్పాలి. కాకోలి రవ అంటే అతి మధురమైన స్వరము కలది అని అర్థము. అంటే మధురమైన స్వరశక్తికి అధిదేవత అని. అలాగే కాకోలము అంటే అడవి పంది అని, మాలకాకి అని, చమురుకాకి అని అర్థాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా అవకాశాన్ని ఉపయోగించడం నేర్చుకో మాయాధరా అంది ప్రమద. నువ్వనేది నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు మాయాధరుడు. సమయస్ఫూర్తి లేని చెవటలా ప్రవర్తించకు అంది ప్రమద. నీ కంటికి నేను చెవటలా కనిపిస్తున్నానా అన్నాడు మాయాధరుడు. లేదు, దివి నుంచి భూమికి దిగి వచ్చిన మన్మధుడిలా కనిపిస్తున్నావు. కానీ ఏం లాభం? పంచభక్ష పరమాన్నం ప్రేమతో వడ్డిస్తే ఈరోజు నాకు ఉపవాసం అన్నాడట నీలాంటి మేధావి అంది. నువ్వనేది తప్పు ప్రమద. గుడ్డివాడి ముందు సౌందర్యం గురించి, చెవిటివాడి ముందు శంఖం గురించి, మూగవాడి ముందు మాధుర్యం గురించి ఎంత చెప్పినా అర్థం కాదు అన్నాడు మాయాధరుడు. నువ్వన్నది నిజమే మాయాధరా, కాని నేను నిలుచున్నది గుడ్డివాడి ముందో, మాట్లాడుతున్నది చెవిటివాడి ముందో, సమయస్ఫూర్తి గురించి చెబుతున్నది మూగవాడి ముందో కాదు కదా అంది ప్రమద. నువ్వు చెప్పేది నిజమే ప్రమద, కాని అన్నీ ఉన్న అర్హత లేని వానితో చెబుతున్నావు అన్నాడు మాయాధరుడు. నువ్వో విషయాన్ని మర్చిపోతున్నావు మాయాధరా. ఈ సమాజంలో ఒక మగవాడిని వాడు మగాడా కాదా అని నిర్ణయించేది ఆడదే. ఒక మగాడు తాను నిజాయితీ పరుడనని చెప్పేటి ఆధారాలు ఎన్ని ఉన్నా సరే, ఒక ఆడది తలచుకుంటే సాక్ష్యాలతో ఆధారాలతో సంబంధం లేకుండా ఒక్క మాట చాలు మీ మగాళ్ళ జీవితం మట్టి కరవటానికి అంది ప్రమద. నేను నీతి నిజాయితీ ఉన్నవాడిని, నువ్వు నన్నేమీ చేయలేవు అన్నాడు మాయాధరుడు. అలాగా, నీ నిజాయితీకి ఉన్న విలువ ఎంతో తేల్చుకుందామా అంది ప్రమద. వీళ్ళ మాటలను ఒడ్డున ఒక పెద్ద బండరాయి ప్రక్కన కూర్చొని వింటుంది జలకన్య. ఏంది మస్సా,
ఎప్పుడు చూసినా గీ బండరాయి మీద కూసుని గట్లాగా పోరగాన్ని చూస్తుంటావు, నీకేమైనా మతిగిట్లా పోయిందా ఏంది అన్న మాటలు విని వెనక్కి తిరిగి చూసింది జలకన్య. ఒక్క విషయం చెప్పు సుగంధి, నువ్వు మనిషివి కాదు, అలాగని జంతువు కూడా కాదు, పోని పక్షి జాతికి చెందిన దానివి అనుకుంటే అది కూడా కాదు. ఆకారం ఉన్న లేనటువంటి అటు ఇటు కానిదానవు. నువ్వు నాకు నమ్మకం గురించి చెబుతున్నావా అన్నదా స్వరం. నేను ఆకారం ఉన్నా లేని నిరాకారినే, ఒప్పుకుంటా. నీకు మాత్రం ఒక ఆకారం ఉండి ఏడ్చిందా అంది సుగంధి. ఆకారం లేని దానికి భయం ఎందుకు అన్నదా స్వరం. నీ సందేహాలకు సమాధానం చెప్పే ముందు నా సందేహానికి సమాధానం చెప్పు. ఏమీ కానివాడి కోసం నువ్వెందుకు ఇంతగా ఆరాటపడుతున్నావు అంది సుగంధి. ఆ ప్రాంతమంతా కొంతసేపు నిశ్శబ్దం అలుముకుంది. సుగంధి అడిగిన ప్రశ్నకు నిశాచరాలు కూడా తాము చేసే పనిని ఆపి సుగంధి వైపు తదేకంగా చూశాయి. మానవ లోకం ఇది, మాయాజాలం మది, గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.